Assalamualaikum warahmatullahi wabarakatuh. Bismillahirrahmanirrahim. Alhamdulillahi rabbil alamin. Wa sallallahu ala nabiyyina Muhammad wa ala alihi wa sahbihi ajma'in amma ba'd. ప్రియమైన ప్రేక్షకులారా మరియు సోదర మహాశైలారా, రంజాన్ మాసాన్ని ఎలా స్వాగతించాలి అనే అంశం యొక్క సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు రావటం జరిగింది. సోదర మహాశైలారా, ఈరోజు మనం ఒక గొప్ప సహాబీ యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీని తెలుసుకుందాం. సోదర మహాశైలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో ఒక సహాబీ ఉండేవారు. ఆయన 30వ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించాడు. అంటే ఈయన యొక్క వయసు 30 ఉన్నప్పుడు ఇస్లాం యొక్క మార్గంపై రావటం జరిగింది. అలాగే ఆయన 36వ సంవత్సరంలో మరణించాడు. ఈయన ఇస్లాంపై జీవితం గడిపింది కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. దాని తర్వాత ఆయన మరణించాడు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈయనకు ప్రపంచంలోనే స్వర్గం యొక్క శుభవార్తను అందజేశాడు. మరి రండి, ఆ సహాబీ ఎవరు, ఆయన చేసిన ఆచరణలు ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. సోదర మహాశైలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సహచరులతో కూర్చునుండగా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేస్తారు, ఈ ద్వారం నుండి వచ్చే వ్యక్తి స్వర్గవాసి అని. అప్పుడు సహాబాలు వేచి చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు సాద్ ఇబ్ను మాజ్ రజియల్లాహు అన్హు వారు ఆ యొక్క ద్వారం నుండి వస్తారు. అయితే సహచరులందరూ చూసి చాలా సంతోషపడతారు, ఆనందపడతారు. ఈయన మరణ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత అయినటువంటి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పంపించి చెప్పడం జరుగుతుంది, సాద్ ఇబ్ను మాజ్ యొక్క ప్రాణం తీయబడింది. ఈయన యొక్క ప్రాణం ఎంత పవిత్రమైనది అంటే, ఈయన ప్రాణం కోసం, ఈయన ప్రాణాన్ని స్వాగతించడానికి అల్లాహ్ యొక్క అర్ష్ కూడా కదిలింది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈయన జనాజా నమాజులో 70,000 దైవదూతలను పంపించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సోదర మహాశైలారా, ఒకసారి గమనించండి, ఈయన కేవలం 6 సంవత్సరాలు మాత్రమే ఇస్లాంపై జీవితం గడిపారు. ఆ తర్వాత ఈయన చనిపోయాడు. మరి కేవలం 6 సంవత్సరాల జీవితంలో, 6 సంవత్సరాల యొక్క కాలంలో ఆయనకు ఇన్ని శుభవార్తలు, ఇన్ని బహుమానాలు, ఇన్ని ఘనతలు ఎలా సాధ్యం? ఈయన చేసిన ఆచరణ ఏమిటి? రండి తెలుసుకుందాం మరియు ఆచరిద్దాం. సోదర మహాశైలారా, ఒక సహాబీ సాద్ ఇబ్ను మాజ్ రజియల్లాహు అన్హు గారిని అడుగుతారు. అడిగినప్పుడు సాద్ ఇబ్ను మాజ్ రజియల్లాహు అన్హు వారు అంటారు, నేను ఈ రోజు వరకు ఇప్పటిదాకా నా మనసులో ఏ ముస్లిం సోదరుడిపై ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి భావాలను, ఆలోచనలు ఉంచుకోలేదు. అంతేకాకుండా నా మనసులో ఏ ముస్లిం యొక్క స్థాయి కూడా తక్కువ కాదు అని చెప్పడం జరిగింది. సోదర మహాశైలారా, చూడండి, చాలా చిన్న ఆచరణ, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో శుభవార్తలను, ఎన్నో బహుమానాలను, బహుమతులను ఇవ్వటం జరిగింది. రండి మరి ఇన్షాల్లా మనం కూడా ఈ ఆచరణను పాటిద్దాం. సోదర మహాశైలారా, ముఖ్యంగా రంజాన్ మాసం మరి 1 రోజు 2 రోజులలో రానున్నది. మరి ఇన్షాల్లా ఈ యొక్క ఆచరణ రంజాన్లో మనం ప్రారంభిద్దాం. సోదర మహాశైలారా, ఈ యొక్క రంజాన్ మాసంలో మనం పాపాల నుండి దూరంగా ఉండి ఎక్కువగా పుణ్యాలు చేసే ప్రయత్నం చేయాలి, ఆరాధనలను చేసే ప్రయత్నం చేయాలి. సోదర మహాశైలారా, ఈ కాలంలో రంజాన్ యొక్క మాసంలో మనం మూవీస్ నుండి, సాంగ్స్ నుండి, వెబ్ సిరీస్ నుండి మరియు సోషల్ మీడియా నుండి, టైం వేస్ట్ చేసే ఛానల్స్ నుండి, గేమింగ్ ఛానల్స్ నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసే ప్రతి సమయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనం సమాధానం ఇవ్వాలి ఆ యొక్క ప్రళయం రోజున. మరి సోదర